మావోయిస్టు పార్టీకి చెందిన మరో అగ్రనేత పసునూరి నరహరి తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. నరహరి సొంతూరు హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి. జార్ఖండ్లో అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా కోసం గాలింపు చేస్తున్న వేళ భార్యతో సహా లొంగిపోయారు. నరహరి 1996 నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. మావోయిస్టు పార్టీ నిర్వహించిన కీలక ఆపరేషన్స్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు పార్టీ అగ్రనేతలు బెస్రాతో పాటు గణపతి కోసం గాలింపు నిర్వహిస్తున్నారు. రజనీకాంత్ నుంచి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ ఖమ్మం నుంచి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. రజనీకాంత్. మావోయిస్ట్ పార్టీకి కంచుకోటగా మావోయిస్ట్ పార్టీలో కీలక సభ్యుడు, మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న పసునూరి నరహరి తెలంగాణ పోలీసులు ఎదుట అతనితో పాటు అతని సహచరుని ఇద్దరు లొంగిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా మావోయిస్ట్ పార్టీలో కీలకంగా అంటే జార్ఖండ్ రాష్ట్రంలో నరహరితో పాటుగా మిషేల్ బెస్రా వీరిద్దరు కీలకంగా ఉన్నారు. మిషేల్ బెస్రా మాత్రానికి పోలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా నరహరి కొనసాగుతుండగా ఈ నేపథ్యంలో మాత్రానికి అసలు జార్ఖండ్ రాష్ట్రంలో భద్రతా బలగాలు మాత్రం కూంబింగ్ ముమ్మరం చేశారు. దాంతో పాటుగా ఈ మావోయిస్టు పార్టీకి సంబంధించిన జార్ఖండ్ సరండ అడవుల్లో మాత్రం పూర్తిగా మావోయిస్టు పార్టీకి పెట్టడం కోటగా ఉంది. ఈ సరండ అడవుల్లో మాత్రం పూర్తిగా అక్కడ మావోయిస్ట్ పార్టీని ఏరువేత లక్ష్యంగా మాత్రమే భద్రతా బలగాలు గత కొంతకాలంగా కూంబింగ్ చేస్తున్న నేపథ్యంలో కూంబింగ్ ముమ్మరం కావడంతో ఒక పక్క గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రానికి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి మాత్రం తాజాగా ఈ రోజు తెలంగాణ పోలీసుల ఎదుట తన సతీమణితో సహా లొంగిపోయినట్టు కూడా ఉంటుంది. సుమారు మావోయిస్ట్ పార్టీలో జార్ఖండ్ రాష్ట్రంలో వివిధ హోదాల్లో కూడా పనిచేసినప్పుడు ప్రస్తుతం మావోయిస్ట్ ఇతను నరహరి మాత్రానికి ఖమ్మం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందినవాడు. 40 ఏళ్ల క్రితమే మావోయిస్ట్ పార్టీలో మాత్రం 40 ఏళ్ల పాటుగా మావోయిస్ట్ పార్టీలో కీలకంగా వివిధ హోదాల్లో కూడా పనిచేసినట్టు కూడా తెలుస్తుంది. డిగ్రీ చదువుతున్న సమయంలో పీపుల్స్ వార్ నేత పులి అంజయ్య, క్రాంతి రణదేవతో పాటు మరో కొంతమంది నేతల ప్రభావంతో మాత్రం నక్సలిజం మళ్ళీ నక్సలిజం బాట పట్టినట్టు కూడా తెలుస్తుంది. నరహరి మాత్రానికి కాజీపేట మండలం సోమిడి గ్రామానికి సోమిడి గ్రామంలో కూడా గత కొంతకాలంగా తమ కుటుంబ సభ్యులు కూడా ఇతను నరహరి భార్యను కూడా లొంగిపోవాలంటే మాత్రానికి కుటుంబ సభ్యులు కూడా వేడుకున్న పరిస్థితులు లేకపోతే తాజాగా అతను ఎన్కౌంటర్లో కూడా మృతి చెందుతాడు అనే కొన్ని ఆరోపణలు కూడా ఆ మధ్యలో గత కొంతకాలంగా ఆపరేషన్ కగారు నేపథ్యంలో కూంబింగ్ ముమ్మరం చేసిన సందర్భంలో మాత్రం సరైన అడవుల్లో మాత్రం తెలిసిన పరిస్థితి తాజాగా మాత్రానికి ఇతనితో పాటుగా జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన పోలిట్ బ్యూరో సభ్యుడు మిషేల్ బెస్రా, మిగతా కేంద్ర మావోయిస్ట్ పార్టీలో కీలకంగా ఉన్న గణపతి మాత్రం ఒకరిద్దరు నేతలు మాత్రం మిగిలి ఉన్నారు. ఈ మిగతా ఇద్దరు నేతలు మాత్రం వాళ్ళు కూడా లొంగిపోవాలంటూ మాత్రం తెలంగాణ పోలీసులు కూడా సూచించిన పరిస్థితి కూడా ఉంది. మరోపక్క నరహరి పై మాత్రం 20 లక్షల రివార్డు కూడా నడుస్తుంది. ఈ తెలంగాణ పోలీసుల ముందు స్వచ్ఛందంగా నరహరి దంపతులు లొంగిపోవడం వెనుక మాత్రం కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి అంటూ భద్రతా బలగాలు కూడా పేర్కొంటున్నాయి. రైట్ రజనీ, థ్యాంక్ యూ.